నమస్తే అండి. మళ్ళీ వచ్చేసాను. ఓ చిన్ని ఆలోచనతో మీ శైలజని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటూ, అందరూ బాగుండాలని కోరుకుంటూ మొదలుపెట్టేస్తున్నాను. ఆహ్, ఇప్పుడు ఆహ్, సీజన్ మ ఆహ్, కొత్త మాసం, కొత్త సీజన్, కొత్త మంత్ ఆహ్, మొదలైపోయింది. అది ఏమిటి అంటే మాఘమాసం. ఈ మాఘమాసం కోసం అందరూ అని 1 మంత్‌గా వెయిట్ చేస్తూ ఉండుంటారు. ఎందుకంటే ఎవరికైతే కొంచెం హోల్డ్‌లో పెట్టారో, పెళ్ళిళ్ళ సీజన్ అంటారు. ప్రవేశాలు చేసే సీజన్ అంటారు. ఏదైనా కొత్తగా మొదలుపెట్టాలి అంటే మొదలుపెట్టాల్సిన సీజన్ అంటారు. ఎంగేజ్‌మెంట్స్ చేసుకోవాల్సిన సీజను. సో, లాట్ ఆఫ్ వెయిటింగ్‌లో ఉండేవాళ్ళు, హోల్డ్‌లో పెట్టుకునే వాళ్ళందరూ ఇంక ఇప్పటి నుంచి ముహూర్తాలుంటాయి. సో, సెలబ్రేషన్స్, మంత్ ఆఫ్ సెలబ్రేషన్స్, కలర్‌ఫుల్‌నెస్ అలా బిజీ లైఫు ఇలా బోలెడన్ని సరదాగా ఉండేవి. హెక్టిక్ అండ్ ఆఫ్ కోర్స్ మెమరబుల్‌వి. గుడ్ మెమరీస్‌ని ఇలా గుప్పెట్లో పెట్టేసుకునే మంత్ అనమాట. అయితే మాఘమాసం అంటే ఇదే కాదండి. దేర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ టు నో. ఏమిటి అంటే ఫస్ట్ ప్రతి మంత్‌కి ఎలా ప్రామినెన్స్ ఉంటాదో, ఎలా ప్రాముఖ్యత ఉంటాదో ఈ మంత్‌కి కూడా అలాగే ఉంది. కార్తీక మాసానికి ఎంత స్నానాలకి ఎంత ప్రాముఖ్యత ఉందో, అంతే ప్రాముఖ్యత ఈ మాఘమాసంలో స్నానాలకి, నదీ స్నానాలకి అంతే ఇంపార్టెన్స్ ఉంది. ఒకటి ఎందువల్ల అంటే సూర్యుని ఇది తీవ్రత పెరుగుతుంది కాబట్టి డిసీజెస్ అవన్నీ పోతానికి. సో ఇవన్నీ అలా బోల్డన్ ఉన్నాయి. సో ఈ మంత్లో ఏంటంటే సూర్యనారాయణ్ణి పూజించాలి. ప్రత్యక్ష దైవం అంటాం కదా, కనపడిన దైవాలను పూజిస్తాము. కనిపించే ప్రత్యక్ష దైవం ఇస్ సూర్యనారాయణుడు. సో నారాయణ అంటే మనకి పొద్దునే కాదు, రాత్రులు మనకి ఆ పవరు ఇంకో విధంగా దొరుకుతుంది. సో ఇట్ ఈస్ లైక్ ఎనర్జైజింగ్, రీజనరేటింగ్ మంత్ అనమాట. సో ఒక డిఫరెన్స్ ఏమిటంటే కార్తీక మాసానికి సన్ రైజ్ ముందు చేస్తారు స్నానాలు. ఇది ఈ మంత్లో సన్ రైజ్ అయ్యే టైంకి స్నానాలు చేసుకొని సూర్య భగవానుడికి పూజించాలి. అంటే ఒక మనం నీళ్ళు ఇచ్చేస్తాం కదండి, నాకు పేర్లు కరెక్ట్గా తెలీదు, సో చెప్తున్నాను. 2 పువ్వులు, పసుపు వైట్ పువ్వులు కలిపి సూర్య భగవానుడికి నీళ్ళు సమర్పిస్తే పొద్దున్నే సన్ రైజ్ అప్పుడు మంచిదంట. దిస్ ఇస్ అ మంత్ విచ్ ఇస్ వెరీ గుడ్ ఫార్ సన్ గేజింగ్. సన్ రైజ్ అప్పుడు సూర్య భగవానుడి మనం కళ్ళు ఆర్పకుండా చూస్తే మనకి కళ్ళకుండే ఏవైనా చిన్న చితక ఉంటాయి కదా ప్రాబ్లమ్స్, ఇష్యూస్, అవి తగ్గుతాయట. సో అండ్ అలాగని మెట్ట మధ్యాహ్నం కాదండి, అందుకనే సన్ రైజ్ అయిన కానీ అలా ఏవైతే సన్ రేస్ కొంచెం డైరెక్ట్గా మరీ స్ట్రాంగ్ రేస్ కాకుండా కొంచెం తేలికపాటి ఏవైతే సూర్యకిరణాలు ఉంటాయి అవి మన కళ్ళకి, మన శరీరానికి తగిలితే చాలా మంచిది అని చెబుతారు. బికాస్ న్యాచురల్ హీలింగ్ పవర్ అనేది ఒక్క సన్కే ఉంది. మనకి ఏ బాడీ పెయిన్స్ ఉన్నా కూడా మనము ఆ పార్ట్ని కొంచెం ఎండకి తగిలేటట్టుగా పెట్టుకుంటే చాలా రిలీఫ్ ఉంటుంది. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఓకే, తర్వాత ఇంకా ఏమిటంటే గుప్త నవరాత్రులు. ఇది శ్యామలాదేవికి గుప్త నవరాత్రులు 9 రోజులు ఉంటాయి. ఈ రోజు మొదలైపోయింది, కొంచెం లేట్గా చెప్తున్నాను, కానీ 7:30 నుంచి పూజ చేసుకోవచ్చట. 7th దాకా ఉన్నాయి. అయితే పూజా విధానాలు ఏంటి కొత్తగా చేస్తున్నాము అనుకునే వాళ్ళకి ఏమీ భయపడాల్సింది లేదండి. ఏ దేవుడు, ఏ దేవత కానీ, ఏ అమ్మవారు కానీ మనల్ని కష్టాల్లో ముంచేరు. ఏదైనా ఉన్నా కూడా టెస్టింగ్ పీరియడ్ అనేది ఉంటుంది, తట్టుకోగలగాలి. అండ్ మనకి ఏది చేసినా కూడా ఒక మంచి అనేదే వస్తుంది అవుట్కమ్ తప్పకుండా. అది మనం ఎంత తిట్టుకున్నా లేటర్ ఆ ఫేస్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఏదైతే మనం ఆ కష్టకాలం ఉంటామో దాన్ని దాటుకొని వచ్చేసిన తర్వాత మనం ఆలోచిస్తే కదా
ఎంత ఇంకా ఏదైనా జరగాల్సింది, కొద్దిపాటి దీంట్లో ఇది తప్పిపోయింది అని ఖచ్చితంగా అనుకుంటాం. సో దట్ ఈస్ వాట్ ద పవర్ ఆఫ్ గాడెస్ కదా. అయితే శ్యామల అమ్మవారు ఎవరమ్మా అంటే లలితాదేవి ఒక వన్ ఆఫ్ ది సోల్జర్స్. అయితే ఇప్పుడు వారాహిదేవి ఎలాగో అలాగే ఈమె కూడా శ్యామలాదేవి, రాజశ్యామల అంటారు, ఆమె కూడా మంత్రిని. అయితే ఏమిటి అంటే శ్యామలాదేవి అంట ఈ సారీ లలితాదేవి అంట శ్యామలాదేవికి రాజముద్రిక ఇచ్చేవారట. ఎందువల్ల అంటే ఏదైనా పని చెప్పి అప్పగించి రాజముద్రకి ఇస్తే అంటే దట్ ఈస్ ది అల్టిమేట్ రూల్ ఆర్ ఏమంటారు అంతే కదా, అదొక ఇంకా దాని అమెండ్మెంట్, దాన్ని మనం మార్చలేము. సో యూ హ్యావ్ టు ఫాలో. సో అలాగా ఏదైనా చెప్పి ఆ రాజముద్రకి ఇస్తే అది ఖచ్చితంగా ఆ స్టాంప్ పడేదట. అంటే దట్ విల్ బీ అ రూల్ అండ్ అ సక్సెస్ఫుల్ వన్. ఇంకా చెప్పాలి అంటే శ్యామల అంటే నిండుగా ఉండే మామ అని. ఈమెని పూజిస్తే మన ఎలాంటి కోరికలైనా అంటే ధర్మబద్ధమైనది, జెన్యూన్వి, వేరే వాళ్ళని ముంచేసి మన వాళ్ళ మీద ఎక్కేసి అలాంటివి కాకుండా మనకి ఏవైతే జెన్యూన్గా కావాలో మోసాలు చేయకుండా చేసే ఉండే కోరికలన్నీ తీరుతాయంట. రైట్ ఫ్రమ్ చెడు పీడ బాధలు ఏదైనా ఉన్నా, నరఘోషి కానీ, ఏడుపులు కానీ, ఏదైనా సక్సెస్ కావాలి, ఏదైనా కోరిక ఉండిపోయిందే జరగట్లేదు, వాకు మంచి మనం అనేది జరిగేటట్టుగా ఇవన్నీ చేసే ఇవన్నీ జరిగేటట్టుగా చేసే దేవత, బ్లెస్ చేసే దేవత శ్యామలాదేవి. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో గుప్త నవరాత్రులు ఏంటంటే ఏమి చేయకపోయినా అండి శ్యామలా దండకం అనేది విన్నా, ఒక ఒక 16 నామాలు ఉన్నాయి, అది మనకి యూట్యూబ్లో ఎతికితే కనిపిస్తాయి. ఇవైనా రోజు రాత్రి చెప్పుకునే ఇవన్నంట, ఇవన్నీ రాత్రిపూట చెయ్యాలట. ఐదర్ ఎర్లీ మార్నింగ్ ఆర్ 7:30 తర్వాత. గుప్త నవరాత్రులని అందుకే అంటారు, ఎందుకంటే గౌప్యంగా రాత్రులు, ఎందుకంటే ఆ టైంలో ఈ దేవతలు తిరుగుతారట. సో ఆరా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు తిరుగుతారు కాబట్టి వింటారు అని ఒక నమ్మకం, జరుగుతాయి కోరికలు తీరుతాయని ఇంకొక నమ్మకం. ఇవి చాలా మంది చెప్పినవి కూడా అంట, చాలా మందికి జరిగి ఉన్నాయట. సో ఇది. ఇంకొకటి ఏమిటి అంటే శ్యామల అదేంటి గుప్త నవరాత్రులు, ఇంకోటి శ్రీ పంచమి వస్తుంది. ఇది 3వ తారీఖునండి, ఫిబ్రవరి 3వ తారీఖున శ్రీ పంచమి అంటే సరస్వతీదేవి పుట్టినరోజు. ఇంకోటి చెప్తానండి, మనం సరస్వతీదేవికి వీణ ఉంటుంది, అలాగే శ్యామలాదేవికి కూడా మీరు పిక్చర్ గమనిస్తే మీకు తెలిస్తే చూడండి, ఈమెకి కూడా వీణ అనేది ఉంటుంది. సో కాకపోతే నీలపు రంగులో ఉంటారు శ్యామలాదేవి. సో సమ్ ఇంటర్లింక్ ఉంది, అంటే సంథింగ్ ఇవన్నీ మనం ఏమైనా మన స్కిల్స్ డెవలప్ చేసుకోవాలన్నా అన్నిటికీ ఉపయోగించే, మన కోరికలు తీర్చే, వీ కెన్ ప్రే టు దిస్ గాడెస్. అలాగే శ్రీ పంచమి అన్నాను కదా, ఇది ఫిబ్రవరి 3rd వస్తుంది. మనకందరికీ తెలిసిందే సరస్వతీదేవి పుట్టినరోజు అని చెప్పాను. అండ్ ఈరోజు పిల్లలకి అక్షరాభ్యాసం అనేది ఈరోజు చాలా వరకు చేయిస్తారు. సరస్వతి గుళ్ళన్నీ అన్నీ చాలా కలకలలాడిపోతూ ఉంటాయి పిల్లలతో, అక్షరాభ్యాసాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా ఈరోజు చాలా వరకు వసంత పంచమి కదా, పసుపు రంగు బట్టలు వేసుకోవాలి అని చెబుతారు. లేదా ఇంకా ఏమంటారంటే పసుపు పువ్వులతో లేకపోతే తెల్ల పువ్వులతో ఈ అమ్మవారిని పూజించాలట.
మనకి పూజించి మన కోరికలు తీర్చాలి అని మొక్కుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఏవైతే మహాభారతం, భగవద్గీత ఇవి ఉన్నాయో, ఈ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రంథాలు దేవుడి దగ్గర పెట్టి పూజించాలంట. గుడిలకి కుదిరితే వెళ్ళొచ్చు, లేకపోతే ఒక అమ్మవారి ఇంట్లోనే మనం పూజలు మనకు వచ్చినట్టుగా, లేకపోతే వినొచ్చు బోల్డన్ని. తప్పులు పోతాయన్నాం అనుకుంటే మనం విని చేసుకోవచ్చు. అయితే ఇంకోటి ఏమిటంటే పిల్లల్ని ఖచ్చితంగా చదివిపియాలంట. ఈరోజు చదివించాలి. మనం కూడా ఏదైనా పుస్తకం చదువుతో మొదలు పెట్టాలంట. ఈరోజు చేసి చదవాలి. సో దిస్ ఈజ్ అబౌట్ వసంత పంచమి. ఇక ఈ మంత్లో వచ్చేది ఏంటంటే ది మోస్ట్ సూర్యనారాయణుడికి ఇంపార్టెంట్ అయింది రథసప్తమి. అది కూడా రాబోతుంది. ఈరోజు రథసప్తమి గురించి డీటెయిల్డ్గా నేను తర్వాత చెప్తాను. అండ్ ఇంకోటి భీష్మ ఏకాదశి అనేది కూడా వస్తుంది. దీని గురించి కూడా ఉండే కథలు ఏమున్నాయో నేను వివరంగా తర్వాత చెప్తాను. తర్వాత చాలా నాకైతే ఒకలాంటి ఆనందం, ఎక్సైట్మెంట్, ఒకలాంటి జాయ్ ఇచ్చే రోజు శివరాత్రి. శివరాత్రి రోజు 3 నియమాలు మనకి తెలుసు కదా. ఇవి ఏమిటి? ధ్యానం, తర్వాత ఫాస్టింగు, ఆ తర్వాత జాగరణ. ఈ 3 కంపల్సరీగా చేయాలంటారు. కుదిరితే చేస్తాం, కుదరకపోతే ఆయన్ని జస్ట్ తలుచుకున్నా మనకి బోల్డ్ అంతా ఇచ్చేస్తారనమాట. అలా దీవిచ్చేస్తారు మనల్ని. సో అది మా శివయ్య, మనందరి శివయ్య కదా. ఇవన్నీ మాఘమాసంలో వచ్చేవి పండగలు అనుకోండి, పూజలు అనుకోండి, ఏదైనా శుభదినాలు అనేది ఇదనమాట. సో ఇవ్వండి మాఘమాసం గురించి. తక్కినవన్నీ నేను ఇన్ డీటెయిల్ తర్వాత చెప్తాను.